హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జూన్ నెలలో విడుదల చేస్తానన్నటువంటి 2 అతిపెద్ద పథకాలను కూటమి ప్రభుత్వం వాయిదా వేయటం జరిగిందనమాట. అయితే ముఖ్యంగా ఆ 2 పథకాలేటివి ఏమిటి? ఏ కారణం చేత ఈ 2 పథకాల విడుదలను వాయిదా వేయటం జరిగింది? తిరిగి మళ్ళా ఏ తేదీన ప్రారంభం అవుతాయి? వీటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఎవరు అర్హులు అవుతారు? ఎవరు అనర్హులు అవుతారు? అలాగే ఈ 2 పథకాల నుండి లబ్ధి పొందాలి అంటే ఏం చేయాలి? ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? అప్లికేషన్ విధానం ఏంటి? ఎలిజిబుల్ లిస్ట్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? ఇలా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా సమాచారాన్నయితే అందజేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే తాజాగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ పెట్టుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి యూజ్‌ఫుల్ అయ్యే సమాచారాన్ని రీచ్ చేస్తుంది. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయిపోండి. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వము ఈ జూన్ నెలలో విడుదల చేస్తా అన్నటువంటి 2 అతిపెద్ద పథకాలను వాయిదా వేయటం అయితే జరిగిందనమాట. ఓకేనా? ఇందులో మొట్టమొదటి పథకం వచ్చేసి కొత్త పెన్షన్‌లు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికే ఇచ్చినటువంటి సమాచారం మేరకు జూన్ 12వ తారీఖున దాదాపుగా 1,50,000 కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని చెప్పింది. ఓకేనా? సో, అయితే ఇవాల్టి రోజున ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయడం లేదనమాట. సో, చాలామంది ఎన్నో రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పెన్షన్ల కోసం. సో, ఆల్రెడీ మనకు ఏపీ ప్రభుత్వము ఒక సర్వే నిర్వహించి 1,50,000 మంది వితంతు మహిళలు అర్హులుగా ఉన్నట్లు గుర్తించి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టున్నారు ఏపీ ప్రభుత్వ అధికారులు. సో, అయితే ఆ లిస్ట్‌లో 1,50,000 మంది ఉన్నారు కదా! సో, వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్‌లు అనేటువంటివి శాంక్షన్ కావన్నమాట. సో, ఈ 1,50,000 మంది ఎవరు అంటే, గతంలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు వచ్చి పెన్షన్ తీసుకునే టైంకి ఎలక్షన్ కోడ్ పడి వాళ్ళ పెన్షన్ రాకుండా ఆగిపోయి ఉంటుందో అటువంటి వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్‌లో చేర్చున్నారు. సో, ఆ లిస్ట్‌లు ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంకి గనక పంపించుకున్నట్లయితే అధికారులు, సో, ఆ గ్రామ వార్డు సచివాలయంలో వాళ్ళందరికీ కూడా ఆ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కేవైసీ అప్డేట్ అనేదైతే చేస్తారనమాట. సో, కేవైసీ అప్డేట్ చేసి మరలా వీళ్ళకి పెన్షన్ డబ్బులనేది పంపిణీ చేస్తారు. ప్రతి నెల కూడా రావాల్సినటువంటి రూ. 4,000 పెన్షను. సో, ఇప్పుడు ఆ లిస్టులో పేర్లు వచ్చాక సచివాలయం అధికారులు మరలా ఒకసారి రీచెక్ చేయాలి. అంటే ఎవరు లైవ్‌లో ఉన్నారు? ఓకేనా? ఎవరు చనిపోయున్నారు? ఎవరు లేరు? సో, లైవ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆ లిస్ట్‌లో పేర్లు ఉండి లైవ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్‌లను శాంక్షన్ చేస్తారు. కేవైసీ అప్డేట్ తీసుకొని. సో, ఎవరైతే లేకుండా ఉంటారో ఆ యొక్క ఖాళీగా ఉన్నటువంటి వాటిని కొత్తగా పెన్షన్‌లను యాడ్ చేసి భర్తీ చేస్తారనమాట. ఓకేనా? సో, ఇప్పుడు లైవ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్‌లను శాంక్షన్ చేసేస్తారు. అక్కడి వరకు బాగుంటుంది. సో, ఎవరైతే లేకుండా ఉంటారో సో, ఆ ప్లేస్‌లో కొత్త వాళ్ళకి అవకాశం అయితే ఇస్తారనమాట. కొత్త వితంతు పెన్షన్‌లకు సంబంధించి. సో, అప్పుడు కొత్తగా ఎవరైతే ఉంటారో వితంతు పెన్షన్‌లకు ఎలిజిబుల్ అయ్యి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్‌గా ఈ యొక్క ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనకు ఇవాల్టి రోజుటి నుంచైతే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా? సో, అయితే ఈ ఆల్రెడీ పెన్షన్‌లకు ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకు ఈకేవైసీ అప్డేటు, ఎలిజిబుల్ లిస్ట్‌లను సో, ఇవన్నిటిని కూడా సచివాలయం అధికారులకు పంపించి, ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుంటే, ఈ డేట్‌న ఇవాల్టి రోజున కొత్త పెన్షన్‌లను పంపిణీ చేసుంటారు అర్హులైనటువంటి వాళ్ళకు. అలాగే రిమైనింగ్ మిగిలినటువంటి పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుంటారనమాట. బట్ మనకు ఇప్పటికే ఎటువంటి సమాచారం కూడా లేదు. గ్రామ వార్డు సచివాలయం అధికారులకు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రభుత్వం నుండి రాలేదని చెప్తున్నారు. సో, నేను ఆల్రెడీ అయితే కనుక్కోవడం జరిగింది. సో, ఇక్కడ ఫస్ట్ మనకు 1,50,000 మంది అర్హులుగా గుర్తించామని చెప్పింది కదా ఏపీ ప్రభుత్వము ఇప్పటికే. సో, ఆ యొక్క లిస్ట్‌లో ఎటువంటి సచివాలయం అధికారులు పంపిన తర్వాత వీళ్ళు మళ్ళా ఒకసారి రీచెక్ చేసి అప్పుడు
లైవ్‌లో ఉన్నటువంటి వాళ్ళకు కేవైసీ అప్డేట్ చేసేసుకునేసి పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. రిమైనింగ్ వాళ్ళకైతే కొత్త పెన్షన్‌లను ఇస్తారు కదా! సో, ఈ ప్రాసెస్ మొత్తం జరగాలంటే ఫస్ట్ లిస్టులు రావాలి. సో, అక్కడి నుంచి లిస్టులు మనకు రాలేదు. సో, అందువల్ల నాకు తెలిసి మళ్ళా కూడా ఇది కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇవాల్టి రోజున వాయిదా పడింది కాబట్టి ఒక జూలై నెలలో మంత్ ఎండ్ లోపల ఈ పెన్షన్‌లనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. దాని తర్వాత కొత్త వారికి కూడా దరఖాస్తులను తీసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ కొత్త పెన్షన్‌లు వాయిదా పడ్డానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఆ లిస్ట్‌లో ఎటువంటివి సచివాలయం అధికారులకు ఇంకా కూడా రాలేదు. వాళ్ళకి ప్రస్తుతానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం కూడా లేదు. ప్రభుత్వం అయితే చెప్పింది మనకు రీసెంట్‌గా మీడియాస్ ద్వారా కూడా జూన్ 12వ తారీఖున కొత్త పెన్షన్‌లను పంపిణీ చేస్తాము. కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు స్టార్ట్ చేస్తాము. వీటన్నిటి గురించి చెప్పింది. అలాగే ఈ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు కూడా అప్లికేషన్స్ తీసుకుంటాము. దివ్యాంగులకు, వికలాంగులకు కూడా అప్లికేషన్స్ తీసుకుంటాము. ఒంటరి మహిళలకు అప్లికేషన్స్ తీసుకుంటాము. అందరికీ తీసుకుంటామని మీడియా రూపంలో కూడా చెప్పడం జరిగింది. బట్ మనకు ఈరోజు స్టార్ట్ చేయవలసినటువంటి ఈ యొక్క వితంతు పెన్షన్‌లే ఇంకా స్టార్ట్ చేయలేదు. వాయిదా అయితే వేశారు కాబట్టి సో, చూద్దాం ముందు ముందు రోజుల్లో ప్రభుత్వం వీటి మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. సో, నేను పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. మీకు కూడా పెన్షన్‌లకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఛానల్‌ని అయితే తప్పకుండా ఫాలో అప్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకునేసి. ఓకేనా? సో, తిరిగి ఎప్పుడు ఈ పెన్షన్‌లను ప్రారంభించే అవకాశం ఉండొచ్చంటే నాకు తెలిసి జూలై మంత్ ఎండే అండి. సో, ఈ మధ్యలో ఒకవేళ అప్డేట్స్ వచ్చినా సరే తప్పకుండా తెలియజేస్తాను. అలాగే ప్రతి నెల రాష్ట్రంలో ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీ కోసం మహిళల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. 15వ తారీఖు లోపల ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌లు ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళకి పెన్షన్‌లు అనేటువంటివి మంజూరు చేస్తున్నారు. ఇది మాత్రం కంటిన్యూగా జరుగుతూనే ఉంది. బట్ ఇప్పుడు ఈ విడో పెన్షన్‌లకు సంబంధించి మాత్రం కొంచెం వాయిదా పడడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్టు తల్లికి వందనం పథకం. ఈ 2026 అలాగే 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద రూ. 13,000 ఈ జూన్ నెల 19వ తారీఖున అర్హులైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లుల ఖాతాల్లోకి లేదా వీళ్ళిద్దరూ లేకున్నట్లయితే గార్డియన్స్ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం పథకం కింద రూ. 13,000 జూన్ 19వ తారీఖున విడుదల చేయడం లేదని అప్డేట్ అయితే వచ్చింది. ఓకేనా? సో, దాని గురించి మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. సో, అయితే ఇప్పుడు ఈ జూన్ 19వ తారీఖున ఈ తల్లికి వందనం పథకం కింద రూ. 13,000 విడుదల వాయిదా అయింది కాబట్టి తిరిగి ఎప్పుడు విడుదలయ్యేందుకు అవకాశం ఉంటుందంటే జూలై మొదటి వారంలో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఓకేనా? తల్లికి వందనం పథకం నగదును జూలైలో విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సో, అది కూడా జూలై మొదటి వారంలో కన్ఫర్మ్ అని చెప్పడం లేదు నేను. ప్రభుత్వం కూడా కన్ఫర్మ్ అని చెప్పడం లేదు. సో, మొత్తానికి జూలై నెలలోనే ఈ తల్లికి వందనం పథకం కింద రూ. 13,000 విద్యార్థులకు అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో, వచ్చే నెల మొదటి వారంలో తల్లుల ఖాతాల్లోకి నగదును జమ చేసేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు. 2025లో పాఠశాలలో పునః ప్రారంభమైనటువంటి జూన్ 12వ తారీఖున ఈ పథకాన్ని అమలు చేశారు. మీకందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఏడాది వివిధ కారణాల చేత వచ్చే నెలలో అమలు చేయాలని భావిస్తున్నారు. గత ఏడాది 67,27,000 మందికి ఈ పథకం వర్తించింది. ఈ ఏడాది ఆ సంఖ్య కొంచెం పెరిగిందనమాట. 68 లక్షలుగా గుర్తించి ఉన్నారు ప్రస్తుతానికి. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎంతమంది ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఆ పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 13,000 చొప్పున కూటమి ప్రభుత్వము అందజేస్తుంది. సో, మనకు ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు. కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నా సరే అంతమందికి రూ. 13,000 చొప్పునైతే అందజేస్తామనండి. ఓకేనా? సో, ఇలాగా ఈసారి ఈ జూన్ నెలలో తల్లికి వందనం పథకాన్ని విడుదల చేయడం లేదు. జూలై నెలలో విడుదల చేయబోతున్నారనమాట. ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. స్కీమ్ ఎలిజిబిలిటీలోకి వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. సో, ఇక్కడ మీకు ఒకవేళ ఏమన్నా అన్‌సాటిస్ఫైడ్ గాని చూపించినట్లయితే వాటిని త్వరగా మీరు ఆ రిమార్క్‌ని రెక్టిఫై చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. ఓకేనా? సో, మాక్సిమం ఇక్కడ మీకు అన్నిటి దగ్గర కూడా స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు సాటిస్ఫైడ్ అయితే చూపించాలి. అన్‌సాటిస్ఫైడ్ అని ఏ ఒక్కటి చూపించినా సరే ఎగ్జాంపుల్‌గా మీ యొక్క ఫ్యామిలీలో ఇన్‌కమ్ ట్యాక్స్ పే చేస్తున్నటువంటి దానికి సంబంధించి కరెంట్ బిల్లు 300 యూనిట్సు, అలాగే 4 చక్రాల వాహనము,
గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకేనా. సో ల్యాండు, సో వీటన్నిటికి సంబంధించి సాటిస్ఫైడ్ చూపించాలి. అన్సాటిస్ఫైడ్ ఏమైనా చూపించినట్లయితే వాటి వల్ల మీకు ఈ డబ్బులు అనేది ఆగిపోతుంది, రాదనమాట. సో ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ లేనటువంటి వాళ్ళ యొక్క లిస్ట్ మొత్తం కూడా సచివాలయం అధికారుల దగ్గర ఉంది. సో ఒకసారి మీరు సచివాలయం అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు మీ యొక్క పేర్లనేటువంటివి ఆ ఎన్‌పిసిఐ లింక్ లేనటువంటి లిస్ట్‌లో గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో మీ మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ పెట్టుకోండి. అలాగే ఆధార్ సీడింగ్ చేసుకోండి. ఓకేనా. అకౌంట్‌ను రన్నింగ్‌లో పెట్టుకోండి. పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్‌ను ఈ మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్‌ని రన్నింగ్‌లో పెట్టుకోండి. గత సంవత్సరం ఏ బ్యాంక్ అకౌంట్ అయితే పడిందో మీకు ఈ రూ. 13,000 అదే బ్యాంక్ అకౌంట్‌కి ఇప్పుడు ఎన్‌పిసిఐ లింక్ ఉందా లేదా? అలాగే ఆధార్ అప్డేట్ అయిందా లేదా? పనిచేస్తుందా లేదా? ఇవన్నీ ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. మోస్ట్‌లీ మీకు గత గత ఏడాది ఏ బ్యాంక్ అకౌంట్‌కి రిలీజ్ చేసుంటారో అదే బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తారు. అందువల్ల ఇవన్నీ కూడా చెక్ చేసి పెట్టుకోండి. మెయిన్ మనకు ఎన్‌పిసిఐ లింక్ అనమాట. ఓకేనా. సో ఇలాగా మనకు తిరిగి మళ్ళా జూలై నెలలో ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించబోతున్నారు. సో నేను మీకు ఈ మధ్యలో ఏమన్నా అప్డేట్స్ వచ్చినా సరే తప్పకుండా తెలియజేస్తూ ఉంటాను. సో ఇవన్నీ 2 పథకాలు వాయిదా పడ్డాయని చెప్పాను కదా! ఓకేనా. సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కోసం మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.